అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా? వీరి కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు ఎండకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న మనం అందరం కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తాను ఎప్పుడైతే చెప్పాడో మీదటికి నేను ఇదే సమయానికి నిర్ణయ కాలం నీ యొద్దకు వస్తాను అన్నాడు దేవుడు. రైట్ టైంలో దేవుడు శారాను దర్శించడం మనం చూస్తున్నాం అన్నమాట. ఒక 10 నిమిషాలు ఎక్కువ కాలేదు, 10 నిమిషాలు తక్కువ కాలేదు. కరెక్ట్ టైంలో దేవుడు చెప్పినటువంటి రైట్ టైం, కరెక్ట్ టైంలో దేవుడు శారాను దర్శించాడు. శారాను దర్శించి తాను చెప్పిన మాట చొప్పున శారాను గుర్చి చేశాను. చెప్పాడు, మీదటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అన్నాడు. అంతే దేవుడు. అదే ప్రకారం శారాను దర్శించాడు. తాను చెప్పింది కూడా నెరవేర్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితంలో మేము అనుకున్నది జరగలేదు. వివాహం జరగలేదు, వ్యాపారం లేదు, గర్భఫలం లేదు, సమస్యలు తీరలేదు. ఏమో భూమిలోనికి వెళ్ళిపోతున్నాం, మట్టిలోనికి దిగిపోతున్నాం, శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని ఎంతో తపన, ఆందోళన, బాధపడుతున్నావు కదా. కుమారుడికి వివాహం కాకటం లేదు, పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేదు, కుమార్తెకి, కోడలకి అంటూ బాధపడుతున్నావు కదా. ఈరోజు శారాను గురించిన వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో చెప్తున్నాడు. చూడండి, వినండి. కరెక్ట్గా దేవుడు చెప్పిన సమయానికి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు బాధపడకు. కరెక్ట్ టైంలో దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు. ఏ సమయంలో నువ్వు వివాహం చేసుకోవాలనో దేవుడు నిర్ణయించాడు. ఏ సమయంలో నీకు గర్భఫలం కలగాలనో దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఏ సమయంలో దేవుడు నీకు ఇల్లు కట్టాలనో నిర్ణయించి ఉన్నాడు. ఏ సమయంలో నువ్వు దేవుడు కారు తీసుకోవాలన్న దేవుడు ఒక నిర్ణయ సమయాన్ని దేవుడు పెట్టున్నాడు అనమాట, నిర్ణయించి ఉన్నాడు. ఏ సమయంలో నువ్వు చూడండి గొప్ప ఉద్యోగస్తుడుగా మారబోతున్నావో దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంతకుముందే నువ్వు అవసరం పడుతున్నావా? దేవుడు ఇంక లేడు, నన్ను దర్శించలేదు దేవుడు, నన్ను కాపాడలేదు దేవుడు అని బాధపడుతున్నావేమో. రైట్ టైంలో దేవుడు నీ వద్దకు తిరిగి వస్తాడు. బాధపడకు. దేవుడు చెప్పింది ఏ మాత్రం నిరర్థం కారదో ఖచ్చితంగా ఆయన చెప్పింది నెరవేరుస్తాడు. రైట్ టైంలో దేవుడు నీ వద్దకు వస్తాడు. వివాహము ఇంక 3 రోజులే ఉంది. వివాహము మరి డబ్బు సమకూర్చబడలేదు. ఏం చేయాలి? దేవుడు కూడా నా విన్నపం ఆలకించలేదు, నా మనం అంగీకరించలేదు నా తండ్రి దేవుడు. బాధపడుతున్నావు కదా. రైట్ టైంలో దేవుడు నేను దర్శించబోతున్నాడు. రైట్ టైంలో నీ బిడ్డకి వివాహం అయిపోతుంది. కరెక్ట్ టైంలో దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. కరెక్ట్ టైంలో నువ్వు ఇల్లు కట్టబోతున్నావు. కరెక్ట్ టైంలో నువ్వు కారు తీసుకోబోతున్నావు. కరెక్ట్ టైంలో దేవుడు చెప్పింది ఏ మాట అయితే అది చెప్పినాడు, దేవుడు నీ పట్ల వాగ్దానం చేసినాడు. రైట్ టైంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హాగర్ విషయంలో దేవుడు కరెక్ట్ టైంలో దేవుడు అరణ్యంలోనికి పంపించాడు అబ్రహాము. మరి నీళ్ళు తిత్తి ఆహారం కొంచెం ఇచ్చేం పెంచాడు. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. చిన్న పసివాడు ఇస్మాయిలు మరణానికి చావు సిద్ధముగా ఉన్నాడు. ఇంటి దూరం వెళ్ళి హాగర్ ఏడుస్తూ ఉంది. దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదు, దేవా ఎక్కడున్నావయ్యా అని బాధపడుతుంది. ఆ చిన్నవాడు చావు నేను చూడలేకపోతున్నానని బాధపడుతూ ఉంది. ఆ సమయంలో ఆమెకి అంధకారం కమ్మేసింది. ఆమె కళ్ళు కూడా అగ్గుపడలేదు, అంధకారం కమ్మిపోయింది. దేవుడు రైట్ టైంలో దేవుడు హాగర్ను దర్శించాడా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరెక్ట్ టైంలో దేవుడు హాగర్ను దర్శించాడు. హాగరు, ఏమొచ్చింది నీకు? ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా. కరెక్ట్ టైంలో దేవుడు హాగర్ను దర్శించాడు. దర్శించడం ద్వారా ఆమె కళ్ళు తెరవబడ్డాయి. నీళ్ళ ఊట అగుపడింది. ఆ తిత్తుకుని పోయి నీళ్ళతో ఆ చిత్తి నింపి
చిన్నవాడికి తాగించడం ద్వారా అడవిలో అతడు అన్యంలో పెరిగి గొప్ప విలుకడైపోయినాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బాధపడుతున్నావా? కరెక్ట్ టైంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ సమస్య ఇంకా అయిపోయింది నా జీవితం అనే సమయంలో కరెక్ట్ టైంలో, ఒక నిమిషం అటు ఎక్కువ కాదు, ఒక నిమిషం అటు తక్కువ కాదు, కరెక్ట్ టైంలో దేవుడు దర్శిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధురాలు. ఆ ఊరి జనులు అనేకలు ఆమెతో కూడా ఉండేరి. హల్లెలూయా. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండెను, మాట్లాడసాగాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు రైట్ టైంలో ఆ విధురాలు కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. చూడండి, ఆ ఊరి గవని యొద్దకు పాడిని మోసుకొని వస్తున్నారు. గవని యొద్దకి, ఆ గవని యొద్దకు కరెక్ట్ టైంలో దేవుడు దర్శించాడు. హల్లెలూయా. కొంచెం ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు అటు ఇటు అయింటే గవని దాటుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. యేసు ప్రభు లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడు. వాళ్ళకి టచ్ లేకుండా ఉండిపోయేది. రైట్ టైం దేవుడు ఆ పాడిని దర్శించాడు లేదా? కరెక్ట్ టైం ఆ గవని యొద్దకి వస్తుంది, దేవుడు దర్శించాడు. ఎంత అద్భుతకరుడు అంటే మన దేవుడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు అంటున్న మీరు మీ ధైర్యం తెచ్చుకోవాలని ఈ మాటలు దేవుడు చెప్పమంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఏ చింతకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో ఏ సమయంలో నీకు ఏది సమకూర్చబడాలనో దేవుడు సమకూరుస్తాడు. రైట్ టైంలో దేవుడు నీ కుటుంబానికి వస్తాడు. రైట్ టైంలో దేవుడు నీ బిడ్డను దర్శిస్తాడు. కరెక్ట్ టైంలో దేవుడు నీ భార్యను దర్శిస్తాడు. కరెక్ట్ టైంలో దేవుడు నీ భర్తను దర్శిస్తాడు. దేవుడు ఒక్కసారి నా యజమాని పట్ల దేవుడు కనికరం చూపించలేని బాధపడుతున్నావు కదా, బాధపడకు. కరెక్ట్ టైంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు కదా. ఏదైతే నీకు లేట్ అవుతుందని నువ్వు బాధపడుతున్నావో, ఈ విషయం జరగలేదే, ఈ కార్యం నా జీవితంలో జరగలేదే, బాధపడుతున్నావా? రైట్ టైంలో దేవుడు ఇక మీద వాగ్దానం చేస్తున్నాడు, నేను దర్శించబోతున్నాడు దేవుడు. వివాహం కాలేదని బాధపడుతున్నావా? కరెక్ట్ టైంలో దేవుడు నేను దర్శించబోతున్నాడు. మంచి అమ్మాయి నీకు సిద్ధపరచబోతున్నాడు. గర్భం లేదని బాధపడుతున్నావా? రైట్ టైంలో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరం కట్టాలని బాధపడుతున్నావా? వీలు కావడం లేదా? రైట్ టైంలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు మందిరం కట్టబోతున్నావు, నువ్వు ఇల్లు కట్టబోతున్నావు, నువ్వు కారు తీసుకోబోతున్నావు, నీ బిడ్డలు గొప్ప ఉద్యోగస్తులు కాబోతున్నారు, గొప్ప పరిచారకులు కాబోతున్నారు. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. వీడియో చూస్తున్నా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు వింటున్న మాకు అందరికి కూడా ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం కరెక్ట్ టైంలో నువ్వు సారాన్ని చెప్పిన ప్రకారం దర్శించినావు తండ్రి. నువ్వు చెప్పింది చేసావు. ఈరోజు ఎన్నో జీవితాల్లో నాయన ప్రభా నువ్వు దర్శించలేదని, నువ్వు గొప్ప కార్యం చేయలేదని ఎంతో మంది నాయన అవిశ్వాసం వెనకడిపోతున్నారేమో ప్రభా. కరెక్ట్ టైంలో ఈరోజు నేను దర్శిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. రైట్ టైంలో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. శోధనలో ఉన్నవారిని, చింతలో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని, వివాహం కాకుండా బాధపడుతున్న వారిని, ఉద్యోగం లేని వారిని కరెక్ట్ టైంలో తండ్రి నువ్వు దర్శించి మన బలపరచమని ఈరోజు నాయన హాస్పిటల్ ఉన్న రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి అయా. మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి ఎస్సయ్యా. కనికరం చూపించండి ఎస్సయ్యా. రైట్ టైంలో మీరు దర్శించి రోగాన్ని ముట్టి స్వస్థపరిచిన ఆయన వాళ్ళని బలపరిచి క్షేమంగా గమ్య చేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.